హలో అండి, నమస్తే. మనలో చాలామందికి పళ్ళ సమస్యలు ఉన్న హాస్పిటల్ దగ్గర కానీ డెంటిస్ట్ దగ్గర కానీ వెళ్ళాలి అంటే మనం చాలా ఇబ్బంది పడతాము, అలాగే భయపడతాము. సో ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు పాటించాల్సిన మైండ్ సెట్ ఏంటి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, కొన్ని ప్రిపరేషన్స్ గురించి ఒక 5 టిప్స్ చెప్తాను. సో పాయింట్ 1 ఏంటి అంటే టైం పంక్చువాలిటీ ఉండాలి. మీ డెంటిస్ట్ అపాయింట్మెంట్స్ ఇచ్చిన టైంకి మీరు అక్కడ కరెక్ట్ టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళడం వల్ల మీ డెంటిస్ట్ మీకు కేటాయించే టైం కరెక్ట్గా సరిపోతుంది. లేట్గా వెళ్ళడం కానీ తొందరగా వెళ్ళడం వల్ల కానీ మీకు మీలో ఉన్న టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ మీకు డెంటిస్ట్తో మాట్లాడాలి అనే టైం అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడు మీ అపాయింట్మెంట్కి కరెక్ట్ టైంకి వెళ్ళడం అనేది పాజిటివిటీలో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సపోర్ట్ స్క్వాడ్. మీరు ఎప్పుడు హాస్పిటల్కి కానీ డెంటిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా కాకుండా మీకు ఫర్ పీపుల్ అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరితోనైతే మీరు చాలా హ్యాపీగా జోవియల్గా ఉంటారో అలాంటి పీపుల్తో మీరు వెళ్తే కనుక వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ మీ టెన్షన్ని కొంచెం రెడ్యూస్ చేస్తుంది. సో ఎప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నెవర్ బీ అలోన్. మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళరు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల మీ ట్రీట్మెంట్లో ఎలాంటి అర్థం కాకపోయినా ఏదైనా వాళ్ళు మీకు హెల్ప్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పాయింట్ నెంబర్ 3, ట్రస్ట్ ఇన్ టెక్నాలజీ. ప్రస్తుత ఫీల్డ్స్లో ప్రస్తుత జనరేషన్లో ఎవ్రీ ఫీల్డ్లో టెక్నాలజీ అనేది మనకి పెరుగుతూ వస్తుంది. అలాగే డెంటిస్ట్రీలో కూడా మనకి టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్గా ఉంది. ఇక్కడ మన క్లినిక్లో పెయిన్లెస్ మెథడ్స్ ఆఫ్ డెంటిస్ట్రీ అనేది మనం ఫాలో అవుతాం. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, పన్ను తీయించుకోవాలన్నా, రూట్ కెనాల్ చేయించుకోవాలన్నా, ఇంప్లాంట్ వేయించుకోవాలన్నా, ఎలాంటి పద్ధతిలోనైనా మీకు పెయిన్ లేకుండా చేయాలనేదే మా ఆకాంక్ష. సో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది. సో నెక్స్ట్ పాయింట్ 4, ఓపెన్ అప్ విత్ యువర్ డెంటిస్ట్. మీ డెంటిస్ట్తో మీకున్న భయాలు కానీ సమస్యలు కానీ ఏదైనా డిస్కస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీ ట్రీట్మెంట్లో మీకు ఏమైనా సమస్య ఉన్నా, మీ ప్రాబ్లం మీ డెంటిస్ట్కి క్లారిటీగా చెప్పాలి అన్నా మీ డెంటిస్ట్తో మంచిగా డిస్కషన్ పెట్టుకోవాలి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, లైక్ మీ బడ్జెట్ సరిపోకపోయినా లేకపోతే మీ అమౌంట్కి అవ్వకపోయినా మీ డెంటిస్ట్తో డిస్కస్ చేయడం వల్ల మీ డెంటిస్ట్ మీకు చాలా ఆల్టర్నేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్తారు అండ్ ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఈ పద్ధతుల వల్ల మీకు డెంటిస్ట్ అనేది చాలా వేరియస్ ప్రొసీజర్స్ ఇన్ డెంటిస్ట్రీ అనేది మనకు అర్థమవుతుంది అండ్ మీ బడ్జెట్లో చేయగలడానికి మీ డెంటిస్ట్ మీకు హెల్ప్ చేస్తారు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 5th పాయింట్ వచ్చేసరికి టేక్ అ డీప్ బ్రెత్. మీ డెంటిస్ట్ మిమ్మల్ని పిలిచినప్పుడు ఒక గట్టిగా శ్వాస తీసుకుని పీలిస్తే మీకున్న యాంగ్జైటీ అనేది తగ్గిపోయి ఒక కామ్నెస్ అనేది మీకు చేరుతుంది. అలాంటి కామ్ స్టేట్లో వెళ్తే మీ డెంటిస్ట్ ఏం అడిగినా మీరు చాలా క్లారిటీగా రెస్పాండ్ అవ్వగలరు. మీ ప్రాబ్లం అనేది చాలా ఫుల్ అండ్ క్లారిటీగా చెప్పగలరు. సో ఇంత క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ పద్ధతిలో మీకు ఉన్న ప్రాబ్లంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో విజిట్ యువర్ డెంటిస్ట్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్స్.